హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే వీడియోలో మనం చూసారు కదండి, కోకోనట్ లీవ్స్ని యూస్ చేసుకొని అలా మనం డెకరేషన్ పర్పస్గా తోరణాలు అనేవి ఎలా మేక్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. చూసారు కదా, లీవ్స్ ఇవి చిన్నగా ఉంటాయండి. మనం ఇలాంటి లీవ్స్ ఏవైనా సరే తీసుకొని ఇలాంటి ఆకులతో మనం ఈ డెకరేషన్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఆ ఆకుని తీసుకొని ఎండింగ్ పార్ట్ని క్రాస్గా కట్ చేసుకున్నామండి. తర్వాత ఆ లీఫ్ని 3గా డివైడ్ చేసుకున్నాము. 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అలా ఫోల్డ్ చేసి క్రాస్గా కట్ చేసాం. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకు లీఫ్ సీజర్ ఒకటి ఉంటే సరిపోద్దండి. మనం ఇంకా డెకరేషన్ పర్పస్గా ఫ్లవర్స్ కూడా పెట్టుకొని రెడీ చేసుకోవచ్చు. చూసారుగా, లీఫ్ ఎండ్ సైడ్ మనం క్రాస్గా కట్ చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. లీఫ్ని క్రాస్గా కట్ చేసుకున్నాము. అలా కట్ చేసుకున్న లీఫ్ని మనం ముందుకి ఫోల్డ్ చేసుకుంటా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా కట్ చేసిన ఆకుని మళ్ళీ సగం వరకు మనం ఫ్రంట్కి తీసుకురావాలి. తర్వాత మన కుడి చేతిలో ఉన్న లీఫ్ని ఫోల్డ్ చేయాలి ఎడమ చేతి వైపుకి. తర్వాత ఎడమ చేతి వైపు ఉన్న లీఫ్ని కుడి చేతి లీఫ్ ఇటు ఫోల్డ్ చేసాం కదండి, దాని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో మరలా స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి. అలా లీఫ్ని మనం ఫ్రంట్కి హాఫ్ వరకు మనం ఫ్రంట్కి కట్ చేసుకుంటున్నాము. తర్వాత అదిగోండి, కుడి చేతిలో ఉన్న లీఫ్ని ఆ విధంగా ఫోల్డ్ చేసి ఎడమ వైపు పెట్టుకున్నాము. ఎడమ చేతి వైపు ఉన్న లీఫ్ని కుడి చేతి లీఫ్ ఫోల్డ్ చేసాం కదా, ఆ వెనకకి మనం ఫోల్డ్ చేసుకున్నాం. అర్థమైందని అనుకుంటున్నానండి. సేమ్ ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేసుకొని మనకి ఎన్ని లీవ్స్ కావాలంటే అన్ని లీవ్స్ చక్కగా మనం తోరణాలు అనేవి మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, మరలా చూపిస్తున్నా చూడండి. మనం రైట్ సైడ్ ఉన్న హ్యాండ్ వైపు ఉన్న లీఫ్ని లెఫ్ట్ సైడ్ హ్యాండ్ వైపుకి ఫోల్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ వైపు ఉన్న లీఫ్ని రైట్ సైడ్ హ్యాండ్ వైపు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసాం. అంతేనండి. సేమ్ ఈ విధంగా మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తే మనకి తోరణం అనేది చక్కగా రెడీ అయిపోద్ది. నేను వేలు పట్టుకున్నాను చూడండి. మనం తోరణంలా హ్యాంగ్ చేసుకోవటానికి ఆ పార్టే యూస్ చేస్తామండి. అక్కడ తోరణంలా హ్యాంగ్ చేస్తాము. ఇలా నేను నుంచోబెట్టాను చూడండి, అలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అది పై పార్ట్. ఇప్పుడు హ్యాంగ్ అయ్యేది కింద. మన క్రియేటివిటీని బట్టి మనం ఈ తోరణాలని ఇంకా ఎక్స్ట్రాగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు, ప్రతి ఫంక్షన్కి ఇప్పుడు మంగళ స్నానాలని హల్దీ ఫంక్షన్స్ అని చేస్తున్నారు కదండి, అలాంటి సమయం అప్పుడు కూడా మనకి ఇలాంటి లీవ్స్తో మనం ఇలా తోరణాలు అనేవి రెడీ చేసుకొని వీటిపైన బంతి పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వులతో డెకరేషన్ చేసుకొని మనం హ్యాంగ్ చేసుకుంటే ఆ పార్టీకి మంచి లుక్ వస్తుందండి. సింపుల్ అండ్ ఈజీ వేలో అయిపోద్ది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలా కూడా ఉంటుందండి. బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.